అంటున్నాడంటే నేను నర్సాపేటలోనే ఉన్నాను, సైబరాబాద్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకేం తెలుసు అంటున్నాడు. నిన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మెగా డిఎస్సి దాంట్లో పాల్గొన్నట్టున్నాడు. అంటే ఈ దొంగలందరూ చేరి మెగా డేస్ గురించి మాట్లాడతారు. అంటే స్పష్టంగా ఇవాళ డీసీపీ చెప్పిన దాని ప్రకారం 1,25,00,000 ఈయన అకౌంట్ నుంచి, బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి అందులో పడిందని. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడే కాదు, బొల్లా రమేష్ కోసం కూడా మేము ఇప్పుడు గాలింపు చేస్తున్నాం, రాధాకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇట్లాంటి వాళ్ళందరినీ అచ్చోసిన ఆంబోతులను వదిలేడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని ఒక బకాసురుణ్ణి ఇవాళ ప్రజలను మింగమని, భూములు మింగమని. అంటే అతను అసలు నేను శుద్ధపూసను అంటాడు. అసలు నోరు తెరిస్తే పచ్చి బూతులండి. ఏది అసలు మామూలు మాటలు కాదు. నోరు తెరిస్తే బూతులు, అడుగు తీసి అడిగేస్తే 1000 కోట్ల కబ్జా. అంటే కులాల పేరుతో తిట్టడం, అసలు ఎవరిని ఒక్కళ్ళను కూడా నోటితో సరిగ్గా పలకరించాడు. ఒక కులస్తులను కూడా అందరినీ కులం పేరుతో తిట్టడమే. ఎవరో రైతు నాకు పాస్ పుస్తకం రాలేదనో ఏదో కంప్లైంట్ చేశాడు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వీరేంద్ర అతని పేరు. ఇన్ని కేసులు పెట్టించారండి, ఎంత వేధించాడండి ఆ రైతుని. అంటే నాకు పాస్ పుస్తకం రాలేదు అని చెప్పి ఇతన్ని మీటింగ్లో అడిగినందుకు ఒక సామాన్య రైతు నానా పాటలు పడ్డాడనమాట. మామూలుగా హింసించలేదు. అంటే ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళు ప్రజాప్రతినిధులు గారు, వీళ్ళు బకాసుర ప్రతినిధులు.